హలో గాయ్స్, మీలో చాలామంది క్రికెటర్ అవ్వాలని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే మరి క్రికెటర్ అవ్వాలంటే ఎక్కువ ఛాన్సెస్ అసలు బ్యాట్స్మెన్గా ట్రై చేస్తే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయా? లేదంటే బౌలర్గా ట్రై చేస్తే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయా? లేదంటే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా ట్రై చేస్తే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయా అనే దాని గురించి మనం అయితే మాట్లాడదాం. అయితే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒకవేళ క్రికెటర్ అవ్వాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ చేయాలా. అదంతా మీ అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరికి కూడా చెప్తారు ఇది. సో అయితే మరి ఒక ఎర్లీ స్టేజ్లో మీరు క్రికెటర్గా స్టార్ట్ చేసేటప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు బ్యాట్స్మెన్గా ట్రై చేస్తున్నట్టయితే ఒకవేళ మీరు బ్యాట్స్మెన్గా ట్రై చేస్తున్నట్టయితే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా అయితే ట్రై చేయండి అని అయితే చెప్తాను. ఎందుకంటే మీరు మెయిన్గా చూసుకోవాల్సింది, మీరు క్రికెటర్ అవ్వాలి అనుకుంటే మీరు మెయిన్గా చూసుకోవాల్సింది సెలక్షన్ ప్రాసెస్ గురించి. అంటే మీరు ఇక్కడ నేర్చుకుంటారు, దాని తర్వాత సెలక్షన్స్కి వెళ్తారు. మరి సెలక్షన్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు హెవీ కాంపిటీషన్ దేంట్లో ఉంది అనేది మీరు చూడాలి. సో హెవీ కాంపిటీషన్ ఎక్కడ ఉంటే దాని నుంచి బయటకు వచ్చేయాలి. మీరు బ్యాట్స్మెన్ చూసుకున్నారంటే బ్యాట్స్మెన్స్ చాలామంది వస్తారు. మరి బ్యాట్స్మెన్స్ అంతమంది ఉన్నప్పుడు మీరు కూడా అదే ఓన్లీ బ్యాటింగ్లో వెళ్ళారంటే ఖచ్చితంగా మీరు 100లో ఒకళ్ళే అవుతారు. సో కాబట్టి మీరు చేయాల్సింది ఏంది, మీకు తక్కువ కాంపిటీషన్ ఎక్కడ ఉంది అనేది మీరు ఎత్తుక్కోవాలి. ఎందుకంటే మీరు అండర్ 16 లేదంటే అండర్ 14 లేదంటే అండర్ 19 లేదంటే అండర్ 23 అయినా చూసుకోండి. మీకు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్స్ వచ్చేది చాలా అంటే చాలా తక్కువ మంది. మహా అయితే అక్కడ 200 మంది ప్లేయర్స్ కనుక సెలక్షన్స్కి అటెండ్ అయితే దాంట్లో మహా అయితే ఒక 5-6 అంతకంటే ఎక్కువ మంది కూడా వికెట్ కీపర్స్ కనిపించరు మీకు. సో కాబట్టి మీరు కనుక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా కనుక మీరు ట్రై చేసినట్టయితే మీకు ఆ 200 మంది కాకుండా ఓన్లీ ఆ 5 మెంబర్స్లో మీరు ఆ 5 మెంబర్స్ మాత్రమే మీకు కాంపిటీషన్ అవుతారు. సో కాబట్టి మీకు కాంపిటీషన్ తగ్గిద్ది. దాని ద్వారా మీకు కాంపిటీషన్ తగ్గితే ఆ 5 మెంబర్స్ మాత్రమే నీ కాంపిటీటర్స్ అవుతారు. కాబట్టి సో ఆ 5గురిలో నువ్వు కొంచెం మంచిగా పర్ఫామ్ చేస్తే ఆటోమేటిక్గా నువ్వు సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మరి దాని తర్వాత సరే, నేను బ్యాటింగ్ కాదన్నా, నేను ఒక బౌలర్గా నేను ట్రై చేయాలనుకుంటున్నాను అని కనుక నువ్వు అనుకుంటే, ఒక బౌలర్గా ట్రై చేస్తే నీకు చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో దాని తర్వాత మనం చెప్పేది ఏంటంటే, ఒక బౌలర్కి ఉన్నన్ని ఆపర్చునిటీస్ ఇంకా ఎవరికి కూడా ఉండవు. సో నీకు ఒక బ్యాట్స్మెన్ చూసుకున్నట్టయితే, లేదంటే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయినా సరే, నీకు ఒక సెట్ అయిన ఏజ్ వచ్చేంత వరకు నువ్వు స్టేట్కి సెలెక్ట్ అవ్వలేదు అంటే అండర్ 19 ఏజ్ లోపు కనుక నువ్వు ఎటువంటి స్టేట్కి కనుక సెలెక్ట్ అవ్వకపోతే దాని తర్వాత నువ్వు ఖచ్చితంగా వెనక్కి వచ్చే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండేది. ఎందుకంటే దాని తర్వాత నువ్వు సెలెక్ట్ అవ్వడానికి చాలా అంటే చాలా కష్టపడాలి. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నీకు ఎక్కువ టైం పడుతుంది అని అనుకుంటే సెలెక్ట్ అవ్వడానికి, నువ్వు స్టేట్కి 19 ఇయర్స్ లోపు కూడా నువ్వు ఇంకా సెలెక్ట్ అవ్వలేదు అంటే నువ్వు ఒక బౌలర్గా ట్రై చేయడం చాలా బెటర్ అని అయితే నేను చెప్తాను. ఎందుకంటే నువ్వు బౌలర్గా సెలెక్ట్ అవ్వాలి అంటే నీకు ఒక ఏజ్ లిమిట్ అంటూ ఏది ఉండదు. సో నువ్వు ఒక 19 ఇయర్స్ దాటిన తర్వాత నువ్వు క్రికెటర్ అవ్వాలి అనుకుంటే నువ్వు ఒక బౌలర్గా ట్రై చేస్తే చాలా బెటర్. ఎందుకంటే నువ్వు ఒక బౌలర్గా ట్రై చేసావంటే నీకు ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ ఏంది, నువ్వు గనక ఒక 150 పేస్ కనుక నువ్వు జనరేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఏ సెలక్షన్స్కి వెళ్ళినా కూడా నీ వైపు సెలెక్టర్స్ దృష్టి నీ వైపు పడే ఛాన్స్ ఉంటుంది. సో దాని ద్వారా 150 పేస్ వేసేవాళ్ళు, అసలు 140 పేస్ వేసేవాళ్ళే చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో నువ్వు కనుక 150 పేస్ కనుక జనరేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా సెలెక్టర్స్ నీ వైపు చూడగలుగుతారు. దాని తర్వాత ఆటోమేటిక్గా నిన్ను సెలెక్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మరి ఆల్రెడీ చెప్పాం, డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ ద్వారా మనం సెలెక్ట్ అవ్వచ్చు ఒక బౌలర్గా అయితే. దాని తర్వాత వచ్చేసరికి ISPL ట్రయల్స్ ఉంటాయి, దాని తర్వాత IPL నెట్ బౌలర్ ట్రయల్స్ ఉంటాయి, దాని తర్వాత MRF పేస్ ఫౌండేషన్ ట్రయల్స్ ఉంటాయి. సో ఇన్ని విధాలుగా నువ్వు ఒక క్రికెటర్ అవ్వడానికి, బౌలర్గా సెలెక్ట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాం. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ నీకు బ్యాటింగ్ ఇంట్రెస్ట్ అయితే 11-12 ఇయర్స్ ఉన్నప్పుడు నువ్వు బ్యాట్స్మెన్గానే ట్రై చేయి. అయినా సరే నువ్వు ఒక బ్యాట్స్మెన్గా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా ట్రై చేయి. అయినా సరే నువ్వు సెలెక్ట్ అవ్వలేదు అంటే ఒక 19 ఇయర్స్ దాటిని అని కనుక నీకు అనిపిస్తే ఆటోమేటిక్గా నువ్వు బౌలింగ్కి షిఫ్ట్ అవ్వడం చాలా బెటర్. ఎందుకంటే ఒక బౌలర్గా ఉంటే మాత్రమే నీకు ఒక 23 ఇయర్స్ 25 ఇయర్స్ వచ్చినా కూడా నువ్వు ట్రై చేస్తే ఒక అర్థం ఉండిద్ది. అలా కాకుండా నువ్వు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గానే 25 ఇయర్స్ వచ్చినా కూడా నువ్వు ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గానే ట్రై చేస్తాను అంటే ఇంకా నువ్వు 30 సంవత్సరాలు వచ్చినా కూడా నువ్వు క్రికెటర్ అవ్వడం అనేది దాదాపు కష్టం అని అయితే చెప్పుకోవచ్చు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక సెట్ అయిన ఏజ్
మరి ఆ సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు మరి మేము వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా లేదంటే ఒక బ్యాట్స్మెన్గా మేము ట్రై చేస్తున్నాం, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా ట్రై చేసాం ఎన్ని సంవత్సరాలు. మరి దాని నుంచి కొత్తగా మేము బౌలింగ్ కల్లే షిఫ్ట్ ఎలా అవుతాం అని నువ్వు అనొచ్చు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇలా ట్రై చేస్తూనే మీ బౌలింగ్ను కూడా ఇంక్రీజ్ ఉంటే చాలా బెటర్ అనేది నా ఫీలింగ్. సో కాబట్టి మీరు ఒకవేళ ఎటువంటి స్టేట్కి కూడా నువ్వు ఆడలేని పరిస్థితి కనుక నీకు ఈ అండర్ 14 ఏజ్, అండర్ 16 ఏజ్లో కనుక నీకు ఎటువంటి స్టేట్కి ఆడని పరిస్థితి కనుక ఏర్పడితే ఖచ్చితంగా నువ్వు బౌలింగ్కి షిఫ్ట్ అవటం చాలా బెటరు అనేది నా సజెషన్. సో కాబట్టి అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు క్రికెటర్ అవ్వాలనుకుంటే మెయిన్ ఆపర్చునిటీస్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి బౌలర్స్కి ఉండిద్ది, దాని తర్వాత వచ్చేసరికి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్స్కి, దాని తర్వాత వచ్చేసరికి బ్యాట్స్మెన్స్కి. ఎందుకంటే బ్యాట్స్మెన్కి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్కి నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను అక్కడ హెవీ కాంపిటీషన్ నుంచి పక్కకు రావడానికి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా ట్రై చేయని అయితే చెప్తున్నాను. నీ దగ్గర బ్యాటింగ్ మంచిగా ఉందంటే ఆటోమేటిక్గా నువ్వు బ్యాట్స్మెన్గా సెలెక్ట్ అవుతావు. అది కాకుండా నీకు వికెట్ కీపింగ్ మంచిగా ఉండి దాని తర్వాత బ్యాట్స్మెన్గా కూడా నువ్వు మంచిగా పర్ఫామ్ చేస్తున్నావు అంటే నీకు బ్యాటింగ్ కోటాలో కూడా నీకు దక్కే ఛాన్స్ ఉండిద్ది. సో ఎలాగంటే మీకు ఆల్రెడీ తెలుసు, అంతకుముందు MS ధోని అలాగే దినేష్ కార్తిక్ ఉన్నప్పుడు ఇద్దరికి ఛాన్సులు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళు బ్యాటింగ్ మంచిగా ఆడతారు, దాని తర్వాత వికెట్ కీపర్ కూడా మంచిగా ఇద్దరు పర్ఫామ్ చేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఒకరిని వికెట్ కీపర్ పెట్టుకుంటారు, ఇంకొకరిని పైన దింపడానికి ఛాన్స్ ఉండేది. దాని తర్వాత ఇంగ్లాండ్లో కూడా మీరు చూసుంటారు, జానీ బైట్స్లో, దాని తర్వాత జాస్ బట్లర్. సో వీళ్ళిద్దరూ కూడా సేమ్ అలానే తీసుకుంటారు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా అయితే ట్రై చేయండి అని అయితే నేను చెప్తాను.